హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది మన అన్నార్పాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అదే 7 వారాల వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఆలయం డౌన్ అయిపోవడం, హైవే పక్కన ఉన్న హైవే హైట్ అయిపోవడం వల్ల రాత్రి కురిసిన భారీ వర్షానికి మొత్తం వర్షం నీరంతా కూడా ఆలయంలోని ప్రవేశించి ఆలయం మొత్తం మునిగిపోతుంది. అందుచేతనే ఆలయ పునర్నిర్మాణం చేయాలని ఈవో రాధాకృష్ణ గారు తలంచారు. కానీ ఇది కూడా మంచిదే, ఎందుకంటే ఆలయం బాగా డౌన్లో ఉండడం వల్ల మొత్తం ఎప్పుడు వర్షం పడినా కూడా ఆ వర్షపు నీరు మొత్తం చెత్త చెదరంతో సహా గుడి లోపలికి ప్రవేశిస్తుంది వాటరు. ఇవి చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది వాటరు. రాత్రి కురిసిన వర్షానికి మొత్తం వాటర్ అంతా కూడా ఆలయంలోనే ప్రవేశించింది. దీన్ని బట్టి మీ అందరూ కూడా ఆలోచించండి. మనం అన్నార్పాడు మన కళ్యాణ వెంకటేశ్వర స్వామికి 7 వారాల వెంకటేశ్వర స్వామికి మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆలోచించి అందరూ కూడా గుడి పునర్నిర్మాణం కూడా సహకరించండి.